హలో ఫ్రెండ్స్, నమస్తే. హ్యాపీ డేస్ తర్వాత కొత్త బంగారు లోకం తర్వాత వరుణ్ సందేశ్ కెరీర్ ఎంతటి స్థాయికి పెరిగిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో హిట్ కొట్టేందుకు చాలానే కష్టపడ్డాడు. కుర్రాడు ఏమైంది ఈవేళ అంటూ యూత్ ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వచ్చాయి. చివరకు కొన్నాళ్ళకి సినిమా పరిశ్రమకు దూరంగా వెళ్ళిపోయాడు. అమెరికాలో సెటిల్ అయ్యాడంటూ రూమర్లు కూడా వచ్చాయి. అయితే బిగ్ బాస్ షోలో మళ్ళీ వరుణ్ సందేశ్ని తెలుగు ప్రేక్షకుల దగ్గర చేసింది. బిగ్ బాస్ 3వ సీజన్లో వరుణ్ సందేశ్, రితికా షేర్ జంటగా ఎంట్రీ ఇవ్వడం, వరుణ్ సందేశ్ చివరి వరకు బిగ్ బాస్ ఇంట్లో ఉండడం అందరికీ తెలిసింది. వరుణ్ సందేశ్ని బిగ్ బాస్ షో తర్వాత జనాలు మరింతగా ప్రేమించడం ప్రారంభించారు. బిగ్ బాస్ వల్ల వరుణ్ సందేశ్కి మంచి ఇమేజ్ వచ్చింది. అయితే వచ్చిన ఇమేజ్ని మాత్రం క్యాష్ చేసుకోలేకపోయాడు. బిగ్ బాస్ తర్వాత బాగానే ప్రాజెక్టులు వచ్చాయి. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక వరుణ్ సందేశ్ చాలా ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరాడు. కానీ అందులో ఏ ఒక్క ప్రాజెక్ట్ వరకు వరుణ్ సందేశ్ కిట్ ఇవ్వలేకపోయింది. మళ్ళీ ఫ్లాపుల పరంపర కొనసాగినట్టు అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ వరుణ్ సందేశ్ కొత్త సినిమాను ప్రారంభించాడు. M3 మీడియా మహా మూవీస్ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ్రీ అద్యాంత్ హర్ష డైరెక్టర్గా ఈ చిత్రంలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మహేంద్రనాథ్ కోండ్ల నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. అయితే ఈ కార్యక్రమంలో మాత్రం హీరోయిన్ కనిపించలేదు. చూస్తుంటే ఈ మూవీకి ఇంకా హీరోయిన్ ఫిక్స్ చేయలేదనిపిస్తుంది. ఇదొక విభిన్నమైన కథాంశంతో వస్తున్న థ్రిల్లర్ చిత్రమని, హీరోలు క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపారు. ఆ విషయాలను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు వరుణ్.